ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి నమస్కారం. ఈరోజు మనం ఈ వీడియో ద్వారా తులారాశి వారి గురించి తెలుసుకోబోతున్నాం. తులారాశి వారి జీవితం మారబోతుంది. ఏప్రిల్ 18వ తేదీ శుక్రవారం నాడు ఒక్క ఫోన్ కాల్తో మీ లైఫ్ అనేది సెటిల్ అవ్వబోతుంది. ఆ రేంజ్లో మీకు అదృష్టం పట్టబోతుంది. మరి ఇంతకీ తులారాశి వారి జీవితం ఎలా మారబోతుంది? ఏప్రిల్ 18వ తేదీ శుక్రవారం నాడు ఎవరు మీకు ఫోన్ కాల్ చేసి మీ లైఫ్ సెటిల్ అయ్యేటటువంటి ఒక న్యూస్ చెప్పడంతో మీకు ఎటువంటి అదృష్టం పడుతుంది? రాబోయే రోజుల్లో మీరు ఎలాంటి సంతోషమైనటువంటి వార్తలు వినబోతున్నారు? శ్రీ కొమరవెల్లి మల్లన్న స్వామి జ్యోతిష్యాలయం. మీరు సమస్యలు తీరక బాధపడుతున్నారా? పూజారి గారిని సంప్రదించండి. అనుభవంతో సమస్యలు తీరే ప్రత్యేకమైన పూజలు చేస్తున్నారు. కొమరవెల్లి మల్లన్న స్వామి ఆశీస్సులతో భార్యాభర్తల సమస్యలు, ప్రేమించిన వారు దూరం కావటం, అనుకున్న పనులు కాకపోవటం, డబ్బు సమస్యలు, వ్యాపారంలో నష్టం రావటం, నమ్మిన వారు దూరం కావటం, కుటుంబ సమస్యలు, ఆరోగ్య సమస్యలు, ఇంట్లో కలహాలు రావటం, ఇంకా ఇటువంటి ఏ సమస్యలు ఉన్నా కొమరవెల్లి మల్లన్న స్వామి ఆశీస్సులతో దూరంలో ఉన్నవారికి కూడా ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్పబడును. ఫోన్ నంబర్ 8897741766. ఇటువంటి ఎన్నో విషయాలను ఈరోజు మనం ఈ వీడియో ద్వారా చూసి తెలుసుకుందాం. కాబట్టి ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా తప్పకుండా చివరి వరకు చూడండి. ఎందుకంటే చివరి వరకు చూస్తేనే కదా మేము అసలు ఏం చెప్తున్నాం అన్న దానికి సంబంధించి ఒక క్లారిటీ వస్తుంది. కాబట్టి తప్పకుండా ఎండ్ వరకు చూడండి. ఇక ఏమాత్రం లేట్ చేయకుండా వెంటనే వీడియోని స్టార్ట్ చేసేద్దాం. నవగ్రహాలకు అధిపతి అయినటువంటి సూర్య భగవానుడు మేషరాశిలో సంచరిస్తున్నాడు. ప్రతి 30 రోజులకు ఒకసారి సూర్యుడు తన రాశిని మార్చుకోవడం జరుగుతుంది. అయితే మేషరాశికి కుజుడు అధిపతండి. ఈ రెండు అన్యోన్యంగా ఉండటం వల్ల సూర్యుడి ప్రభావం రాశులపైన అంటే 12 రాశులపైన కూడా చాలా పవర్ఫుల్గా అంటే శక్తివంతంగా పడుతుంది. దీనివల్ల కొన్ని రాశుల వారి జీవితాలు అద్భుతంగా ఉంటాయని జ్యోతిష్య పండితులు అంచనా వేసి మరి చెప్పడం జరుగుతుంది. అయితే ఈ క్రమంలో సూర్యుడి సంచారం వల్ల తులారాశిలో జన్మించిన జాతకులు ఎలాంటి శుభ ఫలితాలు రాబోతున్నాయో ఇప్పుడు మనం ఈ వీడియో ద్వారా చూసి తెలుసుకుందామండి. తులారాశి వారి జీవితం రాబోయే రోజుల్లో చాలా మారబోతుందండి. ఈ సమయంలో తులారాశి వారికి కొంతకాలంగా ఉన్న అనారోగ్య సమస్యలన్నీ కూడా దూరం అవుతాయండి. మీ యొక్క వైవాహిక జీవితంలో భార్యాభర్తల మధ్య ఉన్న కలతలు తొలగిపోయి అన్యోన్యమైన దాంపత్య జీవితాన్ని గడుపుతారు. జీవిత భాగస్వామి సలహా సంప్రదింపులతో చేసే పనుల్లో ఆర్థిక లాభాలు మీకు కలుగుతాయి. ఉద్యోగస్తులకు పదోన్నతి ఉంటుంది. తులారాశి వారు ఒక రకంగా అదృష్టవంతులనే చెప్పొచ్చు. అలాగే ఈ రాశి వారు బాగా కష్టపడే మనస్తత్వాన్ని కలిగి ఉంటారు. కష్టానికి తగిన ప్రతిఫలాన్ని పొందుతారు. అలా కీలకమైన నిర్ణయాలు తీసుకునే సమయంలో చాలా తెలివిగా ఆలోచించాలి. ఈ సమయం మొత్తం మీకు అనుకూలంగా జరుగుతుంది. జీవితంలో ఉన్నత స్థాయికి చేరుకుంటారు. అందుకు మీకు అదృష్టం కలిసి వస్తుంది. ఇకపోతే వ్యాపారస్తులకు చాలా బాగుంటుంది. మీకు మంచి లాభాలు రాబోతున్నాయి. ఈ రాశి వారు సూర్యుడి వల్ల జీవితంలో ఉన్నత స్థాయికి ఎదుగుతారు. ఊహించని రీతిలో ధన లాభాలు ఉన్నాయి. క్రమం తప్పకుండా నవగ్రహాలకు మీరు ప్రదక్షిణలు చేస్తే చాలా మేలు జరుగుతుందండి. కీలకమైన నిర్ణయాలు తీసుకునే సమయంలో కొన్ని జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. లేదంటే మీరు చాలా నష్టపోయేటటువంటి ప్రమాదం కనబడుతుంది. ఇక ఈ సమయంలో తులారాశి వారికి కొంతకాలంగా పరిష్కారం అవ్వకుండా ఉండిపోయినటువంటి సమస్యలన్నీ కూడా ఈ సమయంలోనే అవన్నీ కూడా పరిష్కారమయ్యే సూచనలు కనబడుతున్నాయి. ఎందుకంటే ఆ దైవం మీకు తోడుగా ఉంది కాబట్టి. అదేవిధంగా ఆధ్యాత్మిక కార్యక్రమాల పట్ల ఇంట్రెస్ట్ కలిగి ఉంటుంది. అదేవిధంగా కుటుంబ సభ్యులతో కలిసి తీర్థయాత్రలకు వెళ్తారు. ఇక మతపరమైన కార్యక్రమాల్లో పాల్గొంటారు. కోపాన్ని నియంత్రించుకుంటే మీకు ఎంతో లాభం కలుగుతుంది తులారాశి వారు. ఇకపోతే మనం మొదట్లో అనుకున్నాం కదండి, తులారాశి వారి జీవితం రాబోయే రోజులు మారబోతుందండి. అదేవిధంగా ఏప్రిల్ 18వ తేదీ శుక్రవారం ఒక్క ఫోన్ కాల్తో మీ లైఫ్ సెటిల్ అవుతుందని కూడా చెప్పుకున్నాం కదా. అయితే ఇదంతా ఎలా జరగబోతుందంటే మీకు గ్రహాలు అనుకూలించబోతున్నాయండి. మీరు పడ్డ కష్టానికి రాబోయే రోజులు అంటే ఏప్రిల్ 18వ తేదీన మీరు గొప్ప శుభవార్తలు వింటారని చెప్పాలి. ఎందుకంటే మీరు ఒక గవర్నమెంట్ జాబ్ కానీ లేదంటే ఒక ప్రైవేట్ జాబ్ కానీ ఏదైనా సరే మీరు జాబ్ లేకుండా ఈ యొక్క రెండింటికి సంబంధించి అంటే గవర్నమెంట్ కానీ లేదంటే గవర్నమెంట్ కానీ ప్రైవేట్ జాబ్ కానీ ఒక మంచి జాబ్ అండి. దానికి మీరు అప్లై చేసుకుని ఒక ఫోన్ కాల్ కోసం వెయిట్ చేస్తూ అంటే కన్ఫర్మేషన్ కోసం వెయిట్ చేస్తున్నట్లయితే ఖచ్చితంగానండి 18వ తేదీలోపు అంటే ఒకరోజు అటు ఇటు అయినా కానండి ఖచ్చితంగా మీకు ఒక ఫోన్ కాల్ వస్తుందండి జాబు సంబంధించి. మీరు జాబ్ కన్ఫర్మ్ అయినట్లు కాల్ అంటూ ఎగిరి గంతేస్తారనమాట. అంతటి అదృష్టం అంతటి సంతోషం పడతారు మీరు. ఖచ్చితంగానండి కష్టపడే ప్రతి ఒక్కరికి కూడా ఆ ఫోన్ కాల్ రావడంతో నిజంగా మీ లైఫ్ సెటిల్ అవుతుంది. ఎందుకంటే మీ జాబ్ అలాంటిదండి. అది ప్రైవేట్ కానివ్వండి, ప్రభుత్వానికి సంబంధించిన జాబ్ కానివ్వండి, ప్రభుత్వ అంటే గవర్నమెంట్ జాబ్ అయినా సరే ప్రైవేట్ జాబ్ అయినా సరే చాలా మట్టుకు కూడా లైఫ్ సెటిల్ అవుతుందండి మీది. ఆ రేంజ్లో తులారాశి వారికి అదృష్టం పట్టబోతుంది. ఇకపోతే తులారాశి వారికి ఇక నుంచి కూడా అంతా కూడా శుభప్రదంగానే ఉండబోతుందండి.
అంటే ఈ యొక్క రాశి వారికి సంబంధించి మీరు అకస్మాత్తుగా కొంత పెద్ద పెద్ద ఆర్థిక లాభాలు పొందే అవకాశాలు కూడా కనబడుతూ ఉన్నాయండి. వృత్తి వ్యాపారాలకు సంబంధించిన ప్రయత్నాలు కూడా విజయవంతమవుతాయి. వ్యాపారంలో కూడా ఆశించిన పురోగతి ఉంటుంది. కానీ లావాదేవీలు చేసేటప్పుడు మాత్రం చాలా జాగ్రత్తగా ఆచితూచి వ్యవహరించాలి. గుర్తుపెట్టుకోండి తులారాశి వారు. ఎందుకంటే కాస్త అటు ఇటు అయితే అమౌంట్ అనే విషయంలో మాత్రం అంటే ఓ పర్టికులర్ అమౌంట్ విషయంలో మీరు స్ట్రక్ అయ్యే సూచన కనబడుతుంది. కాబట్టి ట్రాన్స్ఫర్స్ చేసే విషయంలో మాత్రం చాలా జాగ్రత్తగా ఉండాలి. అదేవిధంగా ఈ కాలంలో మీరు ఇతరులను గుడ్డిగా అస్సలు నమ్మొద్దండి. ఎవరు ఎలాంటి వారు చెప్పలేం కదా, అందుకనే ఎవరిని కూడా బ్లైండ్గా నమ్మొద్దు. ఇక ఈ సమయంలో మీరు ఒక పండితుడితో సంబంధాన్ని పెంచుకోవడం జరుగుతుంది. వారి సహాయంతో భవిష్యత్తులో లాభదాయకమైన పథకంలో చేరడానికి మీకు అవకాశం లభిస్తుందండి. అంటే ఈ యొక్క రాశి వారు మీరు పండితులతో సంబంధాన్ని పెంచుకోవడం అంటేనండి అది ఫ్రెండ్షిప్ పరంగా లేదంటే ఎవరైనా సరేనండి మనం ఒక పండితులతో మనకు కొంచెం అవసరాలు ఉంటాయి కదా, ఏదైనా చిన్న చిన్న డౌట్స్ ఉంటే క్లియర్ చేసుకోవడం. అంటే రాబోయే రోజుల్లో అది ఇంటికి సంబంధించి కానుండి లేదంటే మీ చుట్టుప్రక్కల పరిస్థితికి సంబంధించి మీకు ఏదైనా సరే ఏదైనా ఒక చిన్న డౌట్ వచ్చినా కానివ్వండి, ఏదైనా పని ప్రారంభించాలంటే మంచి ముహూర్తం కానివ్వండి, ఇట్లా ఏదైనా చిన్న డౌట్స్ ఉన్నప్పుడు తెలుసుకోవాలి కదండి. దాని మేరకు మీరు ఒక పండితుడితో ఖచ్చితంగా ఒక రిలేషన్ మెయింటైన్ చేస్తారు. ఇక స్త్రీలకు మతపరమైన కార్యక్రమాలపైన ఈ యొక్క సమయంలో ఆసక్తి అనేది పెరుగుతుంది. ఇక మీరు కొన్ని శుభవార్తలు లేదా రాబోయే రోజుల్లో మతపరమైన పనుల్లో కూడా పాల్గొనేటువంటి సూచన కనబడుతున్నాయి. మతపరమైన పనులనండి ఎవరి మతం వారిదండి. ఆ విధంగా తులారాశి వారు మీ యొక్క మతపరమైన పనుల్లో పాల్గొనేందుకు అవకాశాలు కనబడుతున్నాయి. పిల్లలకు సంబంధించిన ఏదైనా పెద్ద సమస్యకు పరిష్కారం పొందడం ద్వారా మీరు మానసిక ప్రశాంతతను పొందుతారు. ప్రేమ సంబంధాల పరంగా ఈ వారం అంటే ఈ యొక్క రాబోయే వారం అనేది అనుకూలంగా ఉంటుంది. మీ ప్రేమ భాగస్వామితో ప్రేమ సామరస్యం పెరుగుతుందండి. మీ యొక్క వైవాహిక జీవితం సంతోషంగా ఉంటుంది. ఆరోగ్యపరంగా ఈ యొక్క రాశి వారికి సాధారణంగా ఉంటుందండి. ఇక ఉద్యోగులకు వారం ప్రారంభంలో చాలా శుభప్రదంగా ఉంటుంది. ఈ కాలంలో పదోన్నతి ఆర్థిక లాభాలు పొందే అవకాశాలు కనబడుతున్నాయి. ఉన్నతాధికారులతో సంబంధాలు కూడా పెరుగుతాయి. మీకు అదనపు ఆదాయ వనరులు సృష్టించబడతాయి. వారి మధ్యలో కొన్ని కొత్త పనులు ప్లాన్ చేయబడతాయి. ఇకపోతే కుటుంబ సభ్యుల ద్వారా ఆనందం అనేది కలుగుతుంది. భూమి భవనానికి సంబంధిత వివాదంలో నిర్ణయం మీకు అనుకూలంగా ఉంటుంది. మీరు చాలా కాలంగా భూమి లేదా ఆస్తిని కొనుగోలు చేయాలని అంటే కొనాలని లేదా అమ్మాలని ఆలోచిస్తూ ఉంటే మీ కోరిక నెరవేరే సూచనలు దగ్గరలోనే ఉన్నాయి. అదేవిధంగా ఈ యొక్క రాశి వారికి ప్రభావవంతమైన వ్యక్తిని కలవడం జరుగుతుందండి. ఆర్థిక పరంగా ఆ వ్యక్తి సాయంతో పురోగతి సాధిస్తారు, అంటే అభివృద్ధిని సాధిస్తారనమాట. ఇకపోతే రాజకీయాలతో సంబంధం ఉన్న వ్యక్తులు ఉన్నత పదవులు పొందొచ్చు. మీ ప్రేమ సంబంధాలు మరింత బలపడతాయి. ప్రేమ సంబంధాలు కూడా వివాహం దిశగా మీరు అడుగులు వేయడం జరుగుతుంది. మీ యొక్క వైవాహిక జీవితం సంతోషంగా గడపడం జరుగుతుంది. ఇకపోతే తులారాశి వారికి ఈ యొక్క రాబోయే రోజుల్లో ఆనందం అనేది వెళ్లి విరుస్తుందండి. మీ ఆదాయం శ్రేయస్సు పెరిగే అవకాశం కనబడుతుంది. ఇక అదేవిధంగా వారం ప్రారంభం నుండి కూడా మీరు కెరీర్ వ్యాపారానికి సంబంధించిన శుభవార్తలు వింటారు. మీరు చాలా కాలంగా మీ బదిలీ కోసం అంటే ట్రాన్స్ఫర్ కోసం వెయిట్ చేస్తుంటే కనుక ఈ వారం మీ కోరిక నెరవేరొచ్చు. అదేవిధంగా విలాసవంతమైన వస్తువులను కొనడం వల్ల మీ ఇంట్లో సంతోషకరమైన వాతావరణం ఏర్పడుతుంది. బిజినెస్లో ఊహించని లాభాలు మీ యొక్క ఆనందానికి అవధులు లేకుండా చేస్తాయన్నమాట. ఆదాయ వనరులు పెరిగే కొద్దీ మీ ఖర్చులు కూడా పెరుగుతాయి. వారం చివరి భాగంలో శ్రేయభిలాషుల సహాయంతో మీరు కొన్ని పెద్ద పనులను పూర్తి చేయడంలో విజయం సాధిస్తారు. ప్రేమ సంబంధాలలో ప్రేమ భాగస్వామితో సాన్నిహిత్యం పెరుగుతుంది. మీ ప్రేమ వివాహానికి మీ కుటుంబ సభ్యులు గ్రీన్ సిగ్నల్ ఇవ్వచ్చు. అదేవిధంగా తులారాశి వారికి లక్కీ నెంబర్ వచ్చేసి 5 అండి. లక్కీ కలర్ వచ్చేసి వైట్ కలర్. మీరు ఏ పని ప్రారంభించాలన్నా కూడా అదేవిధంగా ఈ యొక్క రాశి వారికి సంబంధించి మీరు ఏదైనా పని స్టార్ట్ చేయాలి లేదంటే ఏదైనా పని మీద బయటకు వెళ్ళాలనుకున్నప్పుడు ఖచ్చితంగా 5 నెంబర్ లేదంటే వైట్ కలర్ డ్రెస్ వేసుకుని ఇట్లా ఇవి కలిసి వచ్చే విధంగా మీరు ఏ పని స్టార్ట్ చేసినా ఎక్కడికి వెళ్ళినా మీకు బాగా కలిసి వస్తుంది. ఇక తులారాశి వారు కొన్నేళ్ల వరకు వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన అవసరమే లేదండి. ఎందుకంటే మనం స్టార్టింగ్లో చెప్పుకున్నట్లు మీకు అన్ని రకాలు కూడా అదృష్టం పడుతుంది. ఆర్థిక పరిస్థితి మీకు చాలా స్ట్రాంగ్గా మారుతుంది. ఈ టైంలో మీరు డబ్బు చాలా సేవ్ చేయగలుగుతారు. సో చూసారు కదా తులారాశి వారు. సూర్యుడి సంచారం వల్ల తులారాశి వారికి రాబోయే రోజుల్లో ఎలాంటి ఫలితాలు రాబోతున్నాయి, అలాగే దేవుడు తీర్పు ఇచ్చిన విధంగా తులారాశి వారికి జరగబోయే సంఘటనలు ఏవి, తులారాశి వారి జీవితం రాబోయే రోజుల్లో ఏ విధంగా మారబోతుంది, ఏప్రిల్ 18వ తేదీ అంటే శుక్రవారం నాడు ఒక్క ఫోన్ కాల్తో మీ లైఫ్ ఎలా సెటిల్ అవుతుంది, ఇలాంటి మరెన్నో విషయాలను ఈరోజు మనం ఈ వీడియో ద్వారా చూసి తెలుసుకున్నాం కదా. మరి ఈ వీడియో మీకు ఎలా అనిపించింది? నచ్చిందా? నచ్చితే లైక్ చేయండి, తెలిసిన వరకు షేర్ చేయండి, కామెంట్ చేయడం మర్చిపోకండి. అదేవిధంగా మీ యొక్క రాశి వారు ఎవరైతే ఉన్నారో ఈ యొక్క రాశి వారు తప్పకుండా మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా కూడా కామెంట్ రూపంలో తెలియజేసి క్లియర్ చేసుకోండి. అదేవిధంగా ప్రతి ఒక్కరు కూడా గుర్తుపెట్టుకోండి, అంటే లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయడం మాత్రమే కాదండి, మన ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన గంట సింబల్ క్లిక్ చేస్తే మేము పెట్టే ప్రతి వీడియో మీకు అందరికంటే ముందుగా నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. సో వెంటనే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక మరొక టాపిక్ని మళ్ళీ కలుసుకుందామండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.